అనగనగా ఒక ఊరిలో సోము అనే బుద్ధిహీనుడు ఉండేవాడు. అందరి దగ్గరికి వెళ్ళి పని అడిగేవాడు. యాడున్నాడు దేవుడు, ఎక్కడున్నాడు దేవుడు, ఉంటే నాకు పనెందుకు ఇప్పాడు అని దేవుణ్ణి అడిగేవాడు. అలా అనుకుంటూ ఊర్లోకి వెళ్ళసాగాడు. ఎవరయ్యా నువ్వు, ఏం కావాలి? పనేమన్నా దొరుకుతుందా అమ్మగారు? ఒరే, నీవు బుద్ధిహీనునివి కదా, నీకు పనెవరిస్తారు? లేదు లేదు, ఇక్కడ నుండి వెళ్ళిపో. అయ్యగారు, పనేమన్నా దొరుకుతుందా అండి? అరే నీవా బుద్ధిహీనుడా, ఒక పని చెప్తాను, చేస్తావా? చేస్తాను అయ్యగారు. నేను నీకు ఒక గొడ్డలి ఇస్తాను. ఆ గొడ్డలి తీసుకొని రోజు కట్టెలు కొట్టుకొని రా. ఒక్క మోపుకు 100 రూపాయలు ఇస్తాను. నువ్వు ఎన్ని మోపులు కొట్టుకొస్తే అన్ని 100 నీకు వస్తాయి. ఈ పని నీకు ఇష్టమేనా? ఇష్టమే అయ్యగారు. గొడ్డలి తీసుకొని అడవిలోనికి బయలుదేరాడు. మొదటి రోజు యజమాని దగ్గరికి 10 మోపులు తీసుకొచ్చాడు సోము. 1000 రూపాయలు పట్టుకొని వెళ్ళాడు. రెండవ రోజు 6 మోపులు తెచ్చాడు సోము. 600 పట్టుకెళ్ళాడు షావుకార్ దగ్గర నుంచి. మూడవ రోజు 3 మోపులు తెచ్చాడు. 300 పట్టుకెళ్ళాడు. 4వ రోజు 2 మోపులు కొట్టుకొచ్చాడు. అప్పుడు అయ్యగారు, ఏం సోము, సోమతనం బాగా పెరిగిందే, ఈ మధ్య కట్టలు కొట్టుకొని రావడం, మోపులు తగ్గించేశావు అన్నాడు. అయ్యగారు, నేను మునుపటి కంటే ఎక్కువగానే కష్టపడుతున్నానండి, కానీ ఫలితం మాత్రం నాకు రావడం లేదు. 10 మోపులకు నేను ఎంత కష్టపడ్డానో ఈ మిగతా రోజులు కూడా అంతే కష్టపడ్డానండి, కానీ ఫలితం మాత్రం నాకు ఇంతే వస్తుందండి. నేనేం చేయమంటారు అయ్యగారు? ఇందులో నా కష్టం ఎంతో ఉంది, కానీ ఫలితం రావడం లేదు అన్నాడు సోము. అందుకే బుద్ధిహీనుడవని నిరూపించుకున్నావు. దేవుడు లేడు అని అనడం కాదు, నువ్వు ముందు బుద్ధి కలిగి నడవని నేర్చుకో. నేనిచ్చిన గొడ్డలి ఇలా అత్తే చూస్తాను అన్నాడు యజమాని. గొడ్డలి చూసి పరీక్షించి, దీనిని రోజు నువ్వు పదును పెట్టడం లేదే, అందుకే నీ బుద్ధిహీనత ఇక్కడే కనపడుతుంది. ముందు రోజు గొడ్డలి పదును పెట్టడం నేర్చుకో, అప్పుడే నువ్వు పనిలో రాణించగలవు. బుద్ధిహీనుడవని నిరూపించుకున్నావు. దేవుడు లేడు అనడం చెప్పడం కాదు, ముందు నీ బుద్ధి జ్ఞానం కలిగి నడవడం నేర్చుకో. దేవుడు ఎల్లప్పుడూ ఉంటాడు. మన తప్పిదాల వల్లనే, మన బుద్ధిహీనత వల్లనే ఇదంతా జరుగుతుంది. ఇకనైనా ఈ గొడ్డలి పదని పట్టుకొని బాగా కట్టెలు కొట్టుకొని జ్ఞానం కలిగి నడవడం నేర్చుకో. అలాగే అయ్యగారు అన్నాడు సోము. మీరు నాలాగా ఉండకండి, ఇదే మీకు మంచిది.